మేషరాశి, రాహు, కేతు గ్రహాల మార్పు ఎలాంటి ప్రభావం చూపుతుందో చూద్దాం. గ్రహ మార్పు. రాహు మరియు కేతు గ్రహాలు, ఛాయాగ్రహాలు గా పిలవబడే కారణంగా, ఇవి వ్యక్తిగత జీవితం, ఆర్థిక పరిస్థితి, సంబంధాలు, మరియు ఆధ్యాత్మికతపై బలమైన ప్రభావం చూపుతాయి. రాహు ప్రభావం. 1. ఆత్మవిశ్వాసం. రాహుగ్రహం వల్ల మీరు స్వీయ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుకుంటారు. కొత్త ఆలోచనలు మీ తలలో ఉద్భవిస్తాయి. కెరీర్లో పెద్ద అవకాశాలు వస్తాయి, కానీ వాటిని సరిగా అర్థం చేసుకోవాలి. కొన్ని అనవసర ఖర్చులు, రిస్కీ పెట్టుబడులు చేయడంపై జాగ్రత్త అవసరం. ఇతరులతో చర్చలు, తగాదాలు జరిగే అవకాశం ఉంది. కేతు ప్రభావం. మీరు ఆధ్యాత్మికత వైపుకు ఆకర్షితులు అవుతారు. కుటుంబంలో కొన్ని విభేదాలు కలగవచ్చు. గ్యాస్, జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తవచ్చు. మీ మాటల వల్ల ఇతరులకు అనవసరమైన గాయం కలగవచ్చు. ఇది సంబంధాలపై ప్రభావం చూపుతుంది. విద్యార్థుల విషయంలో ఆత్మవిశ్వాసం లోపం వల్ల కొంత వెనుకబడే అవకాశం ఉంది. విదేశీ ప్రయాణాలు లేదా కొత్త ప్రదేశాలకు పునరావాసం జరగవచ్చు. రాహు, కేతు పరిహారాలు. 1. రాహు కోసం ప్రతిరోజూ దుర్గా స్తోత్రం పఠించండి. ఓం రాహవే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. శనివారం నాడు నల్ల నువ్వులు లేదా నల్ల వస్త్రాలు దానం చేయండి. 2. కేతు కోసం ఓం కేతవే నమః మంత్రాన్ని రోజూ 108 సార్లు జపించండి. గురువారం నాడు పసుపు వస్త్రాలు లేదా పసుపు రంగు పూలు దానం చేయండి. పంచముఖ హనుమాన్ గుడికి వెళ్లి పూజ చేయండి. 3. శనిదేవ పూజ. శనివారం నాడు శనిదేవునికి నెయ్యి అభిషేకం చేయడం ద్వారా రాహు, కేతు ప్రభావాలు తగ్గుతాయి. 4. రాహు, కేతు పూజ. రాహు, కేతు దోష నివారణ కోసం ప్రత్యేక పూజలు చేయించండి. శ్రీ కాళహస్తి గుడిలో రాహు, కేతు శాంతి పూజ చేయడం శ్రేష్టం. 5. ఆహారం మరియు జీవనశైలి. సాత్విక ఆహారం తీసుకోవడం ద్వారా రాహు, కేతు ప్రభావం తగ్గుతుంది. ప్రతిరోజు ప్రాణాయామం, ధ్యానం చేయడం మంచిది. 6. వృత్తిపరంగా. రాహు ప్రభావంతో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. కేతు ప్రభావంతో ఏకాగ్రతను పెంచుకోవడానికి చదువుపై దృష్టి పెట్టండి. 7. దానాలు. రాహు శాంతి కోసం పేదవారికి నల్ల దుస్తులు, కేతు శాంతి కోసం పసుపు, నిమ్మలు దానం చేయండి. ఇంకా పరిహారాలు తెలుసుకోడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.